తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక అంశానికి సంబంధించి మీరందరూ కూడా చూడాలి. ఏంది అంటే సిఎస్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అందరూ అంటే కలెక్టర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్లైన్స్ ఇక్కడ నుండే వెళ్తాయి. ఒకసారి చూద్దాం కొత్త సీఎస్ ఎవరు. ఏప్రిల్ 7న శాంతికుమార్కి పదవి విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాలలో జోరుగా చర్చ. రేస్లో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. ఏంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దానిపై ఐఏఎస్ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. పలువురు పేర్లను ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతకుమారి ఏప్రిల్ 7న పదవి విరమణ చేయనున్నారు. అయితే ఆమె ప్లేస్లో ఎవరొస్తారనేది 2 నెలల ముందు నుంచే కూడా అధికారులలో ఆసక్తి రేకేస్తున్నారు. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా టాక్. సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. రేస్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమార్నే చీఫ్ సెక్రటరీగా కూడా కంటిన్యూ చేస్తూ ప్రభుత్వం వచ్చింది. సో ఈ నలుగురికి సంబంధించి సీఎస్గా ఎవరు ఉండబోతున్నారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. సీఎస్కు సంబంధించి ఇటు మంత్రులకు కోఆర్డినేషన్ చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలి, అధికారులను కోఆర్డినేషన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అంశాలు వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఈ సీఎస్కు సంబంధించి ఎవరు కొత్త బాస్ అనేది వేచి చూడాలి. మరి విపక్షానికి సహకరిస్తారా, అధికార పార్టీకి సహకరిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినట్టే వింటారా, మంత్రులు చెప్పినట్టే ఉంటారా, ఎట్లుంటుంది అనేది సీఎస్ వ్యవహారానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. లగచర్ల అనే మాట వినగానే, లగచర్ల అనే పదం వినగానే